జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు నువ్వు వైఫ్ ఆఫ్ రాక్ స్టార్వి కాదు, ఈ రైతు పెళ్ళానివి. పద, గెటప్ మార్చుకుని వ్యవసాయం మొదలు పెడదాం. ఎంత బాగున్నావో తెలుసా? నిజంగానా? నీకే అలా అనిపిస్తే ఈ బ్యూటిఫుల్ నేచర్లో నువ్వు నాకెలా అనిపించుండాలి? ఎలా అనిపిస్తున్నాను? తొలకరి జల్లుకు నేల పులకించి వెదజల్లిన మట్టి వాసనలా, మనసుకు కలిగిన మధురమైన స్పర్శలా, గుండె నిండా భలే గొప్పగా ఉన్నావు. అవునా? ఈ ముద్దబంతి తోటలో ముద్దుగుమ్మలా, నా కోసం పుట్టిన దేవత ప్రతిరూపంలా ఎంత అందంగా ఉన్నావు. నా కళ్ళ ముందున్న ఈ సౌందర్యం కలైతే కాదు కదా, కలవు నిజమో, కళ్ళతో కాదు ప్రేమతో తాకి చూస్తే తెలిసిపోతుంది కదా. చైత్ర, వదిలే కన్నయ్య, పడిపోతాను. ప్రాణం వదిలేస్తాను, కానీ నిన్నొదలను. ఏంటి కన్నయ్య, కళ్ళార్పకుండా అలానే చూస్తున్నావు? నీ కనుపాపలో దాగిన నా రూపం ఎంత అదృష్టం చేసుకుంది అని ఆశ్చర్యంతో చూస్తున్నాను. వర్ణించడానికి కవులకు పదాలు కరువవుతాయేమో అనిపించే ఈ కళ్ళను నేను వరించానా అని గర్వంతో చూస్తున్నాను. కన్నార్పితే జీవితంలో క్షణకాలం వృధా అయిపోతుందేమో అన్న భావనతో చూస్తున్నాను. ఆ చూపుల గారడితో ఈ రోజున ముగించేస్తావా? తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పనిని ఇలాగే మర్చిపోతామేమో అనిపిస్తోంది. మర్చిపోలేదు. అడుగు ముందుకేస్తే ఎక్కడ కాదంటావేమోనని అడగలేదు. శ్రీవారు, నేను మీతో అంటుంది ముద్దు పెట్టమని కాదు, మరి ఇక్కడికొచ్చిన పని చేయమని. అదే మొక్కలకి నీళ్లు పెట్టమని. ఇప్పుడిక్కడ కరెంటు కోత పెట్టకపోతే అక్కడ కరెంటు కోత పడుతుంది. ఇక నీళ్లు పెట్టే సంగతి గోవిందా. ఓ షిట్, మర్చిపోయాను. అమ్మో బాబోయ్, వెరీ డేంజరస్ ఐస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.